రాయపూర్కి వెళ్ళి తెలుగు మహాసభలు జరిపి వచ్చారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటూ సేవారంగంలో తనకంటూ ఒక అస్తిత్వాన్ని తెచ్చుకున్న కొంతాల రామకృష్ణ గారు నా శ్రేయోభిలాషి. నేనేదో ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అది సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ తీసుకొచ్చిన ఒక గుణాత్మకమైన మార్పుల గురించి ఆంధ్రజ్యోతి పత్రికల్లో 6 సంవత్సరాల పాటు సత్యకాలం పేరుతో వ్యాసాలు రాస్తే ఆ వ్యాసాలన్నింటినీ సంకలనంగా చేసి ఒక పుస్తక రూపంలో వాల్యూమ్ 1 తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ వాల్యూమ్ 2 కూడా తీసుకురాబోతున్నారు. అటువంటి అవకాశం కలిగించిన విజయ్ కుమార్ గారికి, నా సహచర శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన పట్టణ ప్రముఖులందరికీ నమస్కారం. పుట్టిన వాళ్ళు మనందరూ తెలుసు, ఏ ప్రాణైనా పుట్టిన తర్వాత చనిపోక తప్పదు, మనిషి అయినా తప్పదు. కానీ ఈ సమాజం కోసం జీవించి తాము ఎన్నుకున్న రంగంలో రాణించి తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించి కలకాలం ప్రజల గుండెల్లో, మనసుల్లో నిలబడే వాళ్ళని కారణ జన్మలు అంటుంటాం. ఈ సమకాలీన పరిస్థితుల్లో చూస్తే అటువంటి కారణ జన్మల్లో ఈ వేదిక మీద 2 ఉన్నారు. ఈ దేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఎదుగుతున్న దేశంగానే భారత్ పేరు ఉంటుంటే వి ఆల్వేస్ బీయింగ్ డెవలప్డ్ నేషన్. ఆ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి అన్ని రంగాలను సమూల ప్రక్షాళన చేసి దేశాన్ని ఆర్థిక ప్రగతిలోకి తీసుకెళ్ళి కొన్ని దశాబ్దాల పాటు అప్రస్తుతంగా ఉంటున్న అనేక సమస్యలను ఇవాళ పరిష్కరించి ఒక ప్రపంచ నాయకుడిగా ఎదగడమే కాకుండా ఆ క్రమంలో దేశాన్ని కూడా ఈ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానానికో 4వ స్థానానికి తీసుకెళ్ళిన వారిలో కర్మజన్మ ఎందుకన్నానంటే ఈ దేశ చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది కొన్ని కాలాల పాటు. అదేవిధంగా మామూలు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధికి చిరునామా. అంటే 90వ దశకంలోనే టెక్నాలజీ గురించి ఎవరికి తెలియని రోజుల్లో నేను ఢిల్లీలో ఉండేవాడిని, వెంకయ్యనాయుడు గారికి సహాయకుడిగా ఉండేవాడిని. కాబట్టి టెక్నాలజీ అంటే అప్పుడు నార్త్లో వినిపించే పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఒక కొత్త ఆలోచనకి ఏదన్నా పునాది వేస్తారు, కొత్త ఆలోచన విధానంతో ప్రజలు ముందుకు వస్తారు. ఏ రకంగా ఆలోచన విధానం ప్రజలకు మంచి చేస్తుంది, తన రాష్ట్రానికి మంచి చేస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది అనే ఆలోచన చేసిన వారు అటువంటి పెద్దలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, దత్తాత్రేయ గారు ఉన్న వేదికను పంచుకోవడం ఇవాళ ఒక సామాన్య కార్యకర్తగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారందరూ నాకు అవకాశం కల్పించారు ఒక మంత్రిగా. కాబట్టి ఇవాళ అర్హత లేకపోయినా వారితో వేదిక పంచుకునే అవకాశం కలిగింది. డాక్టర్ దత్తాత్రేయ గారు చెప్పారు, తన చివరి సంతానం అని చెప్పారు, కానీ 12 మందిలో చివరి సంతానం అనే విషయం చెప్పలేదు. తల్లిగారు మహాతల్లి నోరి కనక దుర్గాంబ గారు, తండ్రి నోరి సత్యనారాయణ గారు, మహానుభావులు. మేము వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఒక ఆణిముత్యాన్ని ప్రపంచానికి అందించినప్పుడు అంత 12 మందిలో ఆనాటి ప్రతికూలతలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తను ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం దిశగా సాగి ఇవాళ మంటాడ పేరును మ్యాన్హాటన్లో మాత్రమే వినిపించట్లేదు, తెలుగు వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసే ఇవాళ భారతీయులు కూడా every Indian can feel now. There's a sense of pride. Yes,
ది వరల్డ్స్ వన్ ఆఫ్ ది రినౌండ్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఇండియా. అది మన దేశం గర్వించదగ్గ ఆంకాలజిస్టుల్లో ఒకరు ఉండడం, అది మన తెలుగువారు కావడం, మరి అది ఉన్న ఈ కృష్ణా జిల్లా నుంచి కావడం, మరి అతి సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి ఆ స్థాయికి వెళ్ళడం చిన్న విషయం గారు. వారు ఇటీవల వారి గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను, కానీ ఇటీవల సడన్గా మన ఫిబ్రవరి 4 క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా 2 సందర్భాల్లో వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం కానీ ఇతర సందర్భాల్లో మాట్లాడడం చేశారు. మేమంతా ప్రభుత్వం తరపు నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక డాక్టర్ ఎక్కడో ఉండి ఆ సమయాన్ని అక్కడ, మీకు తెలుసు ఇవాళ అంత పెద్ద డాక్టర్లకి ఎలాంటి ఒక ప్రతి మీరు కొలవడం మొదలు పెడితే 1 నిమిషాన్ని కూడా కొన్ని $100, $1000 కొలవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించే విషయం వారు చెప్పడం, చిన్న చిన్న విషయాలు చెప్పే ప్రయత్నం, మహిళల హైజీన్ గురించి చెప్పడం, లేదా ఎందుకు 1600 మంది ప్రతిరోజు చనిపోతున్నారు క్యాన్సర్ కారణంగా ఈ దేశంలో అని చెప్పడం, దాంట్లో 200 మంది సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోతున్నారు, వాటిని నివారించడానికి అవకాశం ఉన్న 80% క్యాన్సర్ని నివారించవచ్చు అని వారు ప్రజల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం లేదు, కానీ ప్రజల్లో అవగాహన కల్పించాలా. తనకు జన్మనిచ్చిన ప్రాంతం, తనకి గుర్తింపు ఇచ్చిన ప్రాంతం, ఈ ఊరికి వచ్చి చెప్పాలనే విషయాన్ని వారు చేస్తున్నారు. అనే సందర్భాల్లో వారి ఇంటర్వ్యూ వింటూ ఉన్నాను. అయితే సార్, మీకు నేను విషయం చెప్పాలి. నేను కూడా నాకు చిన్న, మీరు you got emotional when you were talking about your mother, sir. Even I go nostalgic when I think of my mother, because I lost my mother 30 years back to pancreas cancer. And my sister, she was eldest in the family, and she literally brought me up. She passed away 25 years back to breast cancer. So even I go nostalgic at times. I get emotional when I think those things. కానీ ఆ రోజు మా పరిస్థితుల్లో ఇది లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి క్యాన్సర్ బారిన పడితే ఒక కుటుంబంలో, ఆ కుటుంబం వాళ్ళు శారీరకంగా బాధపడుతుంటారు, కానీ మనం కూడా మానసికంగా బాధపడుతుంటాం. ఆ మానసిక వేదన మాటల్లో చెప్పలేదు. ఎందుకంటే మనిషికి నిస్సహాయ పరిస్థితికి మించిన దౌర్భాగ్యం ఈ దేశంలో ఎవరికీ ఉండదు. నిజానికి నువ్వు ఏం చేయలేవు, నీ కళ్ళ ముందు చూస్తున్నావు, వాళ్ళు శారీరకంగా బాధపడుతున్నావు, నువ్వు మానసికంగా వేదన చెందుతున్నావు, కానీ ఆ క్యాన్సర్తో పోరాడలేవు, దాన్ని ఏం చేయలేవు. ఆ పరిస్థితి ఎంతకన్నా నిస్సహాయ పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి నేను కూడా వచ్చిన వాడిని. డాక్టర్ గారు, అయితే మా పరిస్థితి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ క్యాన్సర్తో పోరాటం చేయగలము, కానీ ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ క్యాన్సర్ కూడా ఉండేది. నేను ఇంకా ప్రస్తావించడం అందరికీ అర్థమైంది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఈ శాఖ అవకాశం ఇచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈ రోజు కూడా వచ్చే సమీక్ష నేను గతంలో విన్నాను. ఎందుకంటే నేను అక్కడ ఢిల్లీలో ఉన్నాను, పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పనిచేయడం ఎంత కష్టమో వినున్నాను, కానీ వచ్చిన తర్వాత కూడా అనుభవంలో తెలుస్తా ఉంది. ప్రతి వారం సమీక్షలు చెప్పడం, ఇదెందుకు వాడలేదు, ఈ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు, మేము ఏదో ఒకటి అనుకుని వెళ్తాం, ఇది అని సరే ఇది అని చెప్పడానికి వెళ్తాం. జీబీఎస్ ఫర్ మిలియన్ డైఆర్ సిండ్రోమ్ గురించి ఏదో నేను చెప్పడానికి వెళ్ళాము. ఈ సంఖ్య సరే అని మాట్లాడుతున్నాం. సంఖ్య సరే, ఇది వచ్చింది కదా, అనలిటిక్స్ మీరు అనలైజ్ చేశారా, దీనికి కారణాలకు డీప్గా వెళ్ళారా, కేస్ టు కేస్ స్టడీ చేశారా అంటే మా కింద సీనియర్ అధికారులు ఉన్నారు, వాళ్ళకు తోచలే. నేనంటే అనుభవ రాహిత్యం అనుకుందాం. నా వరకు నేను కొద్దిగా సేఫ్టీగా ఉండాలి కాబట్టి, సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి అనుభవ రాహిత్యం అనుకుందాం. కానీ ఎవరు ఆలోచించాలి? కానీ దాన్ని కొని కణిక కూర్చోన్నారా? మేము ఒక శాఖని చూడడానికి, నియంత్రించడానికి, శాఖకు సంబంధించిన పనులు చూడడానికి ఏదో ప్రపంచ భారమంతా భుజాల మీద మోస్తున్నట్టు మేము అనుకుంటుంటే, మొత్తం 24 శాఖలను రోజు చూస్తూ మళ్ళీ వెంటనే అంటే అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వెంటనే ఇది ఇలా చేసిండొచ్చు కదా, అలా చేసిండు, మేము బయటకు వచ్చి అది కరెక్టే కదా, మరి నీకు ఆలోచన రాలే, మీకు రాలే, నాకు రాలే అనుకుని సరే ఒకరినొకరు అనుకుని వెళ్ళిపోయాం. ఆ పరిస్థితులు ఉన్నాయి. అయితే వాటి దీంట్లో భాగంగా క్యాన్సర్ మీద కూడా వారి సమీక్ష నిర్వహించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వే చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే హైపర్ టెన్షన్కి డయాబెటీస్ చేస్తున్నాం. దాంట్లో క్యాన్సర్ కూడా జోడించాలని చెప్పడం, క్యాన్సర్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా 18 సంవత్సరాలు పైబడిన అమ్మాయిల నుంచి మొదలు పెట్టాలని, వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పడం జరిగింది వారు. దాంట్లో భాగంగానే మేము ఇప్పటికీ పోయిన సంవత్సరం నవంబర్ 14వ తేదీ ఈ మిగతా డయాబెటీస్కి హైపర్ టెన్షన్ చేస్తూ క్యాన్సర్ ప్రధాన కారణం. ఎందుకంటే చెప్పారు డాక్టర్ గారు, ఎటువంటి గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీలో 2022లో 19.8 మిలియన్ న్యూ కేసెస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 1 మిలియన్
కేసెస్ మన దేశంలో కూడా వచ్చాయి. 19.9 million కేసెస్ వరల్డ్ వైడ్. ఇండియా had witnessed new cases of almost 1 million. And Andhra Pradesh, in the year 1 year alone, 73,356 cases, and 41,000 people have died because of the cancer. You can imagine the magnitude of cancer, how it is literally killing the society. ఆ పరిస్థితులు అందుకని పరీక్షల ముందు ఏవి ఎప్పుడు చెప్తుంటారు, ప్రివెంటివ్ మెజర్స్, క్యూరేటివ్ మెజర్స్ తీసుకోవాలి, అనలిటిక్స్లోకి వెళ్ళండి అని. కాబట్టి ఈ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. 4,10,00,000 మందికి ప్రధానంగా వస్తున్న క్యాన్సర్ అయితే దాదాపు 70% కేసెస్ ఏంటంటే ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని 4,10,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ పరీక్షలు మొదలు పెడితే ఇవాళ దాకా 1,49,00,000 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఓరల్ క్యాన్సర్కి, ఓరల్ అండ్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. అయితే ఓరల్ క్యాన్సర్కి ఈ ఓరల్ క్యాన్సర్ కేసెస్ సస్పెక్టెడ్ కేసెస్, ఎందుకంటే మాకు 18,000 హెల్త్ ప్రొఫెషనల్స్ దీంట్లో ఉన్నారు. కింద ఆశా వర్కర్ దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి, మెడికల్ డాక్టర్స్ దగ్గర నుంచి, స్పెషలిస్ట్ దగ్గర నుంచి, సూపర్ స్పెషలిస్ట్ దాకా 17 టీచింగ్ హాస్పిటల్స్ని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్గా మేము వాడుతున్నాం. ఇది అయిన తర్వాత సస్పెక్టెడ్ కేసెస్ని మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ చూస్తాం. సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళని టీచింగ్ హాస్పిటల్స్కి పెడతాం. అట్లా ఓరల్ క్యాన్సర్కి 56,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ అయితే దాంట్లో క్యాన్సర్ ఐడెంటిఫై చేసి మనం రెఫర్ చేసింది టీచింగ్ హాస్పిటల్స్కి 730 దాకా ఉన్నాయి. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్కి